శారీరక నిర్మాణం పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. ఆమెకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 4 నుండి 5 రోజుల పాటు రక్తస్రావం సమస్య కూడా ఉంటుంది. అయితే ఇది కాకుండా అలసట ఉంటుంది, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి ఉంటుంది. ప్రతి నెలలో 2 రోజులు ఇట్లాంటి ఇబ్బందులు మహిళలకు తప్పవు. నెలలో 2 రోజులకే ఇలా ఉంటే 1000 రోజులుగా అదే పనిగా పీరియడ్స్ వస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక అమెరికన్ మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది. ఆమె 1000 రోజులు పీరియడ్స్ నొప్పితో బాధపడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమెరికన్ మహిళ పేరు పాపీ. టిక్టాక్లో పాపీ తన పీరియడ్స్కు సంబంధించిన బాధాకరమైన అనుభవాన్ని పంచుకుంది. తన పీరియడ్స్ 1000 రోజులు కొనసాగిందని చెప్పింది. దీని గురించి ఒక వైద్యుడిని కూడా సంప్రదించినా ఎటువంటి ఉపశమనం లభించలేదట. మొదట్లో ఆమెకు 2 వారాల పాటు నిరంతర రక్తస్రావం జరిగిందని, వైద్యుడిని సంప్రదించిన తర్వాత కూడా రక్తస్రావం ఆగలేదని, ఇలా 3 సంవత్సరాలు కొనసాగుతూనే ఉందని వాపోయింది. ఈ అమెరికన్ మహిళ తన ఋతుచక్ర సమస్య గురించి మాట్లాడుతూ చాలా మందులు తీసుకున్నప్పటికీ రక్తస్రావం కావడానికి కారణం కనుగొనలేకపోయారని చెప్పింది. చాలా బాధకు లోనైందట. ఎంతో నిరాశ కూడా ఉండేదట. ఎట్టకేలకు 950వ రోజున విజయం సాధించింది. ఆమెకు బైకార్నియేట్ యుటెరస్ అని పిలువబడేటటువంటి అరుదైన వ్యాధి ఉందని తేలింది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా అంటారట. ఇందులో గర్భాశయం 1 కాదు 2 గదులుగా విభజించబడి ఉంటుంది. దీని కారణంగానే పాపీ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5% కంటే తక్కువ మంది స్త్రీలకు ఈ సమస్య ఉంటుందట.